శుభం. జగన్మాతల ప్రకాశిస్తున్నటువంటి మీ అందరికీ, మీ అందరిలో ఉన్నటువంటి జగన్మాతకి ఆత్మపూర్వక నమస్కారం చేసుకుంటూ మనము ఈ రోజున 155వ 155 బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి. అక్కడి నుంచి చెప్పుకోవాలి ఆ శ్లోకం నుంచి. బ్రహ్మాణి అనేటువంటి నామం జగన్మాతకి ఎందువల్ల వచ్చింది అంటే, బ్రహ్మకి అస్తిత్వాన్ని, పరబ్రహ్మ తత్వానికి అస్తిత్వాన్ని కలగజేస్తూ ఉన్నది కాబట్టి. జగన్మాత శక్తి లేకపోతే అక్కడ పరబ్రహ్మ అస్తిత్వం అనేటువంటిదే అనుభవంలోకి రాదు. మనకి దీనికి సంబంధించి కూడా తైత్తిరీయోపనిషత్తులో చెప్తారు. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్యంత్యభిసంవిశంతీతి. దేని నుంచి కూడా సమస్త భూతజాలం పుడుతూ ఉన్నదో, దేని వలన జీవిస్తూ ఉన్నదో, పోషించబడుతూ ఉన్నదో, దేనిలోకి లీనమైపోతూ ఉన్నదో చివరికి అది బ్రహ్మతత్వము అని ఈ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న తైత్తిరీయోపనిషత్తులో మంత్రానికి అర్థం. అటువంటి పరబ్రహ్మ స్థితిని అస్తిత్వంగా చేసేటువంటిది జగన్మాత కాబట్టి జగన్మాత ఇక్కడ బ్రహ్మాణి అని చెప్పబడుతూ ఉన్నది. ఈ పరబ్రహ్మము అనేటువంటి తత్వము ఏదైతే ఉన్నదో, ఈ అస్తిత్వం కలగజేయటానికి కావలసినటువంటి మూల తత్వము ఏదైతే ఉన్నదో ఆ స్వరూపము బ్రహ్మాణి అని చెప్పబడుతూ ఉంది. బ్రహ్మ జనని. బ్రహ్మ అంటే బ్రహ్మత్వము. ఏమిటా బ్రహ్మత్వము? పరబ్రహ్మతత్వము. ఏదైతే మనకి ఈ సమస్త శక్తిని కూడా వ్యాపింపచేస్తూ ఉన్నటువంటి బ్రహ్మత్వం ఉన్నదో, అటువంటి బ్రహ్మత్వానికే మూలతత్వమైనటువంటిది జగన్మాత. అంటే అటువంటి తత్వాన్నే పుట్టించేటువంటిది జనని అనేటువంటి నామంలో. బ్రహ్మ జనని సకల ప్రపంచాన్ని కూడా పుట్టించేటువంటిది. భౌతికమైనటువంటి జననానికి కూడా మూల కారణము జగన్మాతే. తల్లి స్వరూపంగా ఉండేటువంటిది జగన్మాతే. ఈ సంగతి ఈ రోజుల్లో చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. తల్లి అంటే ఎలాంటి భావన కలిగి ఉండాలి అనేటువంటిది, చనువుతో ఉన్నప్పటికీ అందుట్లో ఉండేటువంటి గొప్పదైనటువంటి భావం మనం ఏది కలిగి ఉండాలి. బహురూప, బహు విధాలైనటువంటి రూపాలుగా ఉండేటువంటిది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇది చాలా గొప్పదైనటువంటి వేదవాక్యం మనకి ఇప్పుడు కూడాను. వాస్తవానికి ఉన్నది ఒక్కటే అక్కడ, పరబ్రహ్మతత్వం. అదే ఆ పరబ్రహ్మతత్వమే ఈ జగన్మాత తత్వమే 84 లక్షల రకాల జీవరాశులలో కూడాను, వస్తు పదార్థాలలో కూడాను విశ్వమంతా కూడా విస్తరించి ఉన్నది. ఇటువంటి పరబ్రహ్మని ప్రకటించేటువంటిది జగన్మాతే. ఆ అమ్మే పరబ్రహ్మతత్వము, ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించేది కూడా జగన్మాతే. ఎలా ప్రకటిస్తున్నది? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒకటే సత్యం, దాన్ని 10 రకాలుగా పలుకుతూ ఉంటాము. ఇలా అనేక నామ రూపాత్మకమైనటువంటి ఈ యొక్క జగత్తుగానే ప్రకటించబడుతున్నది. పంచేంద్రియాలకు కనపడేవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మనకు కనిపించేవే నిజం అనుకుంటుంటాం, మనకు కనిపించనివి ఎన్నో ఉన్నాయి. కనిపించడమే కాకుండా అనిపించటం, అభిప్రాయపడటము, దీన్ని ఏమంటామంటే మనం కాన్సెప్ట్స్, ఒపీనియన్స్ అండ్ హైపోథీసిస్ అని చెప్తుంటాము. వీటన్నిటి వెనకాల కారణంగా ఉన్నటువంటి ఒకే ఒక్క నేపథ్యం ఎవరు? జగన్మాత. అంటే వీటన్నిటి రూపంలో ఉన్నది ఒకటే సత్యము, అనేక స్వరూపాలుగా, అనేకమైనటువంటి సముదాయముగా, వస్తు సముదాయాలుగా కనిపిస్తూ ఉన్నది జగన్మాత, ఏకమైనటువంటి సత్యము. ఇలా విశ్వమంతా బహురూపాలుగా పరబ్రహ్మ తత్వాన్ని దర్శింప చేసేటువంటిది. వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపంలో ఒకే ఒక్క సత్యం ప్రకటించబడే విధంగా ఉన్నటువంటిది. కనబడేటువంటి వాటి యొక్క రూపాలే కాకుండా కూడా అభిప్రాయాల యొక్క, సిద్ధాంతముల యొక్క రూపంలో కూడా ఉన్నది జగన్మాతే. అనేకమైనటువంటి ఆలోచనలు మనలో ఉంటాయి, కానీ ప్రతి ఆలోచన వెనకాల కూడాను ఉన్నటువంటి శక్తి జగన్మాతే. ఉన్నది ఒకే ఒక్క శక్తి అనేటువంటిది
ఇది అర్థం చేసుకోవచ్చు. బుధ అర్చిత, బుధ అర్చిత, బుద్ధిమంతుల చేత అర్చించబడేటువంటి జగన్మాతని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తూ ఉంటారు. అనేక మతాలు, అనేక సంప్రదాయాలు అర్చిస్తూ ఉంటారు. ఈ ఆరాధనా పద్ధతులన్నీ కూడా ఒకే రకంగా ఉండాలని లేదు, ఎవరి పద్ధతి వాళ్ళది. బుద్ధి మార్గంలో అర్చించే విధానం కూడా ఒకటి ఉన్నది ఇక్కడ మనకి. భౌతికంగా షోడశోపచారాలతో జగన్మాతని అర్చించిన ప్రతి ఉపచారం ఎందుకు ఏర్పాటవుతున్నదో దానిని దృష్టిలో పెట్టుకొని బుద్ధిపూర్వకంగా ఆ కాన్షియస్నెస్ ని, ఆ స్పృహని వికసింప చేసుకుంటూ ఉంటారు. మనం ఉదాహరణకి చేసేటువంటి పూజల్లో మనకి ఈ ఈ ఇటువంటి భావన చేస్తూ ఉంటాము. పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి 4 సమర్పించాలనుకోండి జగన్మాతకి. పత్రం అంటే ఏమిటి ఇక్కడ? మన యొక్క యోగ్యతే. ఆకు తీసుకొచ్చి పెట్టడమే కాదు, అక్కడ బుద్ధిపూర్వకంగా అందుట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటున్నాం. మన యొక్క యోగ్యతని అమ్మకి సమర్పించేస్తున్నాం పత్రంగా. పుష్పము మంత్రపూరితమైనటువంటి మనస్సు అనేటువంటి పుష్పాన్ని అర్చించడం. ఫలము మనం చేసేటువంటి సుకర్మ ఫలితాలన్నీ కూడా జగన్మాతకు అర్పించేయడం. తోయము అంటే ఆర్తితో అర్థించడం. నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను ఆర్తిని కలిగి ఉన్నాను, భక్తిని కలిగి ఉన్నాను, శ్రద్ధని కలిగి ఉన్నాను అనేటువంటి అటువంటి బుద్ధితోటి అర్చించబడేటువంటి జగన్మాత, అటువంటి బుద్ధిమంతుల చేత అర్చించబడేటువంటి జగన్మాత అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ప్రసవిత్రి, ప్రసవిత్రి విశేషమైన పద్ధతిలో, ప్రకృష్టమైనటువంటి పద్ధతిలో సవిత్రి, సవిస్తూ సృష్టించేటువంటిది. సృష్టి అనేటువంటిది జరగటంలో మనకి అనేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఇది కేవలం బాహ్యమైనటువంటి సృష్టి కాదు, మనస్సులో మనకు ఆలోచన కలిగే సృష్టి కూడా అటువంటిదే, గుర్తుపెట్టుకోండి. ఏమిటవి? మొట్టమొదటి సంకల్పం, ఒక విత్తనం వేయటం అనమాట. మన ఆలోచనలకు కూడా సృష్టి అదే. ఆ విత్తనం వేసిన దాన్ని కల్పనము చేయటం అంటే దాన్ని సూత్రీకరించుకోవటము, ప్రణాళికాబద్ధం చేయటం. దాని తర్వాత మూడవది సృజనము అని చెప్తాము, అంటే అటువంటి సూత్రాన్ని అమలులో పెట్టుకోవటం, అంటే కర్మలోకి వెళ్ళిపోతాం. సూతి అంటే గర్భంలో పడటము, ప్రసూతి అంటే గర్భంలోంచి బయటపడిపోవటం. ఇవన్నీ కూడాను, ఈ 5 రకాలైనటువంటివన్నీ కూడాను ఈ సృష్టి అనేటువంటి క్రమంలో ఉండేటువంటి అనేకమైనటువంటి స్థితులు. ఇవి మన మనస్సులోని ఆలోచనలకు కూడా వర్తింప చేసుకోవచ్చు. అలా ఈ ప్రసవిత్రి శక్తి స్వరూపముగా ఉన్నటువంటిది జగన్మాతే సావిత్రి. ప్రకృష్టమైనటువంటి విధానంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా ప్రసవిస్తూ ఉన్నది జగన్మాతే. వాక్ సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ కూడాను, మనస్సంబంధమైనటువంటి వాటిని అన్ని కూడా లోపల ఉన్నటువంటి వాటిని స్రవింప చేస్తుంది వైఖరి స్వరూపంగా అనేటువంటి గొప్పదైనటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రచండ, తీవ్రమైనటువంటి భయంకర తత్వం కలిగినటువంటి శక్తి స్వరూపిణైనటువంటి జగన్మాత యొక్క మనకి దర్శనము అయ్యేటువంటి రూపం సందర్భాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ప్రళయ సందర్భంలో ప్రచండంగా, సృష్టి సందర్భంలో ప్రసన్నంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇవి నైమిత్తికంగా, అంటే ప్రత్యేక సందర్భాలలో జరిగేటువంటివి. ఏంటివి? ఈ ప్రళయ సందర్భము, సృష్టి సందర్భం. మనకి సుషుప్తి అనేటువంటి అవస్థ అందుట్లో గనక ఉంటే, అంటే నిద్రలో మనము నిజంగా చెప్పాలంటే నిత్య ప్రళయానుభూతి అది. మనం ప్రళయంలో లీనమైపోతూ ఉన్నాము. ఎందుకంటే మన యొక్క ఈ ప్రాకృతిక పంచదేహేంద్రియ, పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, దేహ గుర్తింపు అనేటువంటిది మనకి పడిపోతూ ఉంటుంది. అదే జాగ్రత్త అవస్థలో ఉంటే నిత్యం సృష్టి యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాం. కాబట్టి జగన్మాత కర్మఫల స్వరూపిణి. ఏ రకమైన కర్మని చేసుకుంటా ఆ రకంగా అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది.
ఈ శిక్ష అనేటువంటిది క్రమానుబద్ధమైనటువంటి మార్గంలో ఈ శక్తి కాళీ స్వరూపంగా మనం గుర్తిస్తూ ఉంటాము. ఈ కాళీ అనేటువంటి శబ్దము కాలస్వరూపిణి అనేటువంటి శబ్దంగా మనం తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా గీతలో కూడా ఒక మాట చెప్తారు, కాలహ కలయతామహం, అన్నిటినీ కలిపే వాటిలో నేను కాలపురుషుణ్ణి అని గీతాచార్యుల వారు కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మనకి. జగన్మాత ఈ యొక్క ప్రచండ రూపానికి భయపడే వాయు అనేటువంటి వాడు వీస్తున్నాడు, సూర్యుడు తప్పింపచేస్తూ ఉన్నాడు, సర్వదేవతలు కూడాను వాళ్ళకి ఏవైతే అలాట్ చేశారో విధులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేస్తున్నారు, చివరికి మనం కూడాను అని యాక్చువల్ గా ఉపనిషత్తే చెప్తూ ఉన్నది మనకి. విధి నిర్వహణలో తేడా వస్తే ఊరుకోదు జగన్మాత, శిక్షని కఠినంగా వేస్తుంది, ప్రచండంగా మారిపోయి. తప్పుకి శిక్ష పెద్దది ఉంటుంది అని తెలిస్తేనే తప్పులు చేయటానికి భయపడతారు, అందుకే జగన్మాత ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది. మనమైనా సరే మన పిల్లలు అల్లరి చేస్తుంటే ప్రచండంగా మారిపోం, అట్లాగే ప్రళయకాల స్వరూపిణి, కర్మఫల స్వరూపిణి, ప్రచండ స్వరూపిణి జగన్మాత అనేటువంటిది ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఆజ్ఞా స్వరూపిణి, శక్తిని సద్వినియోగం ఎప్పుడు చేసుకోగలుగుతాము? శక్తుడు అనేటువంటి విషయం మన దగ్గర ఉన్నప్పుడే, అప్పుడే శక్తిని సద్వినియోగం చేసుకోగలుగుతాం. శక్తుడు అనేటువంటి వాడు ఉన్నప్పుడు శక్తి ఏమవుతుంది? ఆజ్ఞగా మారిపోతుంది. విద్యుక్త ధర్మాలు మనం చేసేవి ఎవరి చేత నిర్దేశించబడినా కూడా ఆ నిర్దేశించబడినటువంటి ఆజ్ఞల రూపంలో ఉన్నది ఎవరో తెలుసునా? జగన్మాతే అని ఈ నామంలో మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్తూ ఉన్నారు. ఆజ్ఞాస్వరూపిణి అనేటువంటిది ఈ నామానికి అర్థం. ప్రతిష్ట, అధిరోహించి ప్రతిష్ఠితమైనది జగన్మాత. సర్వ జగత్తుకి అధిష్టాత్రి కదా జగన్మాత, శ్రీ మహారాజ్ఞి కదా. సర్వ జగత్తు కూడా జగన్మాతలోనే ప్రతిష్ఠితమైపోయి ఉన్నది. ప్రతిష్ట అంటే చక్కగా ఒదిగిపోయి ఇమిడిపోయి అలా ఉండిపోయింది, ఎక్కడా కూడా దోషం లేకుండా సమస్తము కూడా వ్యాపించిపోయి ఉండిపోవటాన్ని మామూలుగా మనం సంస్కృతంలో స్థ అంటాము, గగనాంత స్థ అని చెప్తాం. ఉండిపోవడాన్ని, అలా ఉండిపోవటాన్నే ఉండిపోవటంగా. అసలు ఏంటి ఉండిపోవటం ఏంటి అనేటువంటి మనకి అనుమానం కలుగుతుంది. ఇవన్నీ చాలా గూఢమైనటువంటి అర్థాలు మనకి వాంగ్మయాలలో కూడా. మనకి కొన్ని ప్రాంతాల్లో చెప్తారు, వెళ్ళొచ్చాడు, పోయి వచ్చాడు, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఈ ప్రయోగంలో మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే గొప్పదైనటువంటి అఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే స్థిరమైనటువంటి భావం అక్కడ ఏర్పడిపోతూ ఉంటుంది. జగత్తులో ఉండిపోయింది జగన్మాత. స్థ అన్నప్పుడు ఉన్నది, ప్రతిష్ఠ అన్నప్పుడు ఉండిపోయింది. అంటే ఇంకా అందుట్లో ఎటువంటి అనుమానాలకు కూడా తావులేనటువంటిది అనమాట. అలా 2 సార్లు ఉండటము అని చెప్పటం అనేటువంటిది స్థ అన్న దాంట్లోనే తిష్ఠ అనేటువంటి పదం కూడా వ్యుత్పత్తి అయిపోయినది. తిష్ఠ వేసి ఉండటం అంటే ఇంకా అక్కడి నుంచి అది అసత్యం కాదు, అది ఎప్పుడు కూడా ఉండేటువంటిదే. సర్వ జగత్తుకు కూడా అధిష్టానమై సర్వం కూడా తన యందే ప్రతిష్టమైనటువంటిది జగన్మాత అనేటువంటినందువలన ప్రతిష్ఠ అని చెప్పుకుంటున్నాము. ప్రకటాకృతి, ప్రకటమైనటువంటి ఆకృతి, రూపాలు కలిగినటువంటిది. నువ్వు కూడా నువ్వు ప్రకటమైతున్నటువంటి నీవు కూడా జగన్మాతవే, వారు కూడా జగన్మాతే, వీరు కూడా జగన్మాతే. సృష్టిలో వ్యక్తమయ్యి ప్రతిష్టమయ్యేటువంటి ప్రతి శక్తి కూడా తన ద్వారా ఏది ప్రతిష్ఠితమైందో అది ఇలా ప్రకటితమైంది అని ఏం చెప్తూ ఉంటాము? అహం అహం అని మన హృదయాన్ని చేత్తో బొటన వేలుతో చూపించి నేను 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 అంటూ ఉంటాం. అలా నేను ఎవరో తెలుసా? ఉన్నది జగన్మాతే. అలా ప్రకటించబడినటువంటి రూపము, ఆకృతి ద్వారా సూచించబడేటువంటి జగన్మాత నామమే ప్రకటాకృతికి. ఇది సత్యం.
ఇందులోని అసత్యాన్ని మాయని కమ్మి ఉంటే ఈ నేను అంటే పుట్టిపోయేసే దేహాన్ని చూపించుకుంటూ ఉంటాం. కానీ ఈ నేను అంటల్లో అంతరాత్మతత్వంలో నుంచి వచ్చిన శక్తి జగన్మాతే. ప్రాణేశ్వరి, ప్రాణ ఈశ్వరి. ప్రాణాలకి లేదా ప్రాణులకి కూడా ఈశ్వరి, ప్రాణమైనటువంటిది ఈశ్వరి అంటే. ప్రాణమున్నటువంటి మనందరి లాంటి జీవుల్ని నడిపించేటువంటి పంచవాయువులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులన్నీ కూడా, ఇటువంటివన్నీ కూడా చక్కగా నడిపిస్తూ ప్రాణులకే ప్రాణశక్తి అయినటువంటి మోక్ష ప్రాణ స్వరూపిణి, మూల ప్రాణ స్వరూపిణి జగన్మాత అనేటువంటిది ప్రాణేశ్వరి అనేటువంటి నామంలో చెప్పుకోవాలి. పంచ ప్రాణాల్ని నడిపించేటువంటి మోక్ష ప్రాణ స్వరూపిణి, ప్రాణాలకే ప్రమాణమైనది, ప్రాణమైనది. ప్రతి జీవిలో కూడా ప్రాణముదా అదే ప్రాణశక్తి ద్వారా తన ఈశత్వాన్ని కూడా నిరూపించేటువంటిది జగన్మాత. ప్రాణదాత్రి, ప్రాణదాత్రి, ప్రాణాలని దాత్రి ఇచ్చేటువంటిది జగన్మాత. ఈ పంచ ప్రాణాలు ఏవైతే మనలో ఉన్నాయో, వేటి వలనైతే మనకి ఈ పంచవాయువుల ద్వారా మనలో ఈ ప్రాణశక్తి ప్రవహిస్తున్నదో హంస రూపంలో, ప్రాణాపాన వ్యానోదాన సమానాలు ఇవన్నీ కూడా నామమాత్రంగా మనలో ఉన్నప్పటికీ వాటి ద్వారా పనిచేసేది మహాప్రాణం. ఈ మహాప్రాణాన్నే మనము జగత్ ప్రాణము అంటాం. ఇది గాలి కాదు, ఇది వాయువు కాదు. మనం తీసుకునే గాలి నాసికా రంధ్రాల ద్వారా తీసుకునే గాలి వంటిది కాదది ఈ జగత్ ప్రాణం అనేటువంటిది. ఈ గాలిని వీయించేటువంటి వెనకాల ఉన్నటువంటి శక్తి, ఆ తెర వెనకాల ఉన్నటువంటి శక్తి కదిలితేనే గాలి అవుతుంది. అక్కడ గాలి ఉద్భవిస్తున్నది. కదలకపోతే ఏమవుతుంది? ఆకాశం అవుతూ ఉంటుంది. కదలని పరిస్థితుల్లో ఈ జగత్ ప్రాణం ఆకాశ స్థితిలో ఉన్నప్పుడు, కదిలేటువంటి స్థితిలో ఇది వాయుస్వరూపంగా మారిపోతున్నది. దానికి మనకు ఒక మాట చెప్పుకుంటాం, యథాకాశ స్థితో వాయు. గాలిని పీల్చడానికి గాని, అంటే విశుద్ధి ద్వారా ప్రయత్నం చేయటం గాని, గాలిని పీల్చడానికి అనాహత ప్రయత్నాలన్నీ ఉంటాయి. గాలిని వీల్చటానికి విశుద్ధి చక్రస్థానం పనిచేస్తూ ఉంటుంది. విశుద్ధి ఆకాశ తత్వస్థానం. అనాహతంలో ఉండేటువంటి హృదయంలో దహరాకాశంలో ఉంటూ ఉంటుంది. అంటే గాలిని పిలిచేటప్పుడు, అంటే నేను తీసుకోవాలి అనే సంకల్పం ఏర్పడ్డప్పుడు, అదే విధంగా ఆ సంకల్పం నుంచి కర్మ పీల్చేటప్పుడు వెనకాల పనిచేసేటువంటిది ఈ ఆకాశమే. వాయువుకి సంబంధించినటువంటి ఈ మూల శక్తి ఏదైతే ఉందో దీన్ని మహాప్రాణము. అటువంటి మహాప్రాణ దీపము శివము అనేటువంటిది చెప్పుకోవాలి. పంచాశత్ పీఠరూపిణి, పంచాశత్ పీఠరూపిణి. పంచాశత్ అంటే 50. పీఠాలు, రూపిణి రూపముగా ఉన్నట్టు. ఇది వర్ణమాలా క్రమానికి సంబంధించినటువంటి నామం. 50 అక్షరాలు. షట్చక్రాలలో కూడా మనము బీజాక్షరాలతోటి లేకపోతే ఈ వర్ణమాలతోటి మనం చేస్తుంటాం. మనకి 52 కలిపి అచ్చుల హల్లులో 52 అని చెప్తాం. కానీ మూల సంస్కృత భాషలో ఉన్నటువంటివి 50. 16 అచ్చులు 34 హల్లులు కలిస్తే మొత్తం అయ్యేది 50. ఈ అక్షరాలతోటే సంస్కృత వాంగ్మయమంతా కూడాను ప్రకటించబడుతూ ఉన్నది. అందువలన వీటినన్నిటినీ కలుపుకుంటే మనం చెప్పుకోవాలంటే మాతృభాషకి మాతృకా వర్ణాలు అని చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ శరీరంలో షట్చక్ర దళాల మొత్తం సంఖ్య కూడాను 50. మూలాధారము 4, స్వాధిష్టానము 6 దళాలు, అనాహతము 10, విశుద్ధి 12, మణిపూరకము 10, అనాహతము 12, విశుద్ధి 16, ఆజ్ఞాచక్రము 2 దళాలు, హంక్షం, హాక్ష అనేటువంటి అక్షర సముదాయం. విశుద్ధి చక్ర స్థానంలో 16 అక్షరాలు కూడాను
మొత్తం అచ్చులే. ఈ మాతృకా వర్ణాలకి ఈ పద్మదళాలని సూచించే శరీరంలోని ముఖ్య స్థానాలకి మధ్య న్యాస పద్ధతిలో ఉండటం అనేటువంటి పద్ధతిలో జగన్మాతను అర్చించే విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందువల్లే జగన్మాత పంచాశత పీఠ రూపిణి. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలో కూడా జగన్మాతకి 50 పీఠాలు ఉన్నాయి. ఈ పీఠాలని మాతృకా పీఠాలు అంటారు. ఏమిటవి చెప్పుకున్నాం, అకారాది క్షకారాంతం వరకు కూడా ఉండేటువంటి ఇవన్నీ కూడాను జగన్మాత యొక్క పంచాశత్ పీఠ రూపిణి. మాతృకా వర్ణ సూచితమైనటువంటి మన యొక్క జీవి యొక్క శరీర దేహ స్థూల సూక్ష్మదేహ ముఖ్య స్థానాలలో ఉండి ప్రతిష్ఠితమై నివసిస్తూ ఆరాధించబడేటువంటిది అనేటువంటి చెప్పవచ్చు. విశృంఖల, విశృంఖల అంటే తెగిపడినటువంటి లేదా తొలగించబడినటువంటి సంఖ్యలు కలిగినటువంటి. శృంఖలాలంటే సంఖ్యలు. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికే, 4 గోడలకో లేకపోతే ఒక ప్రదేశానికే పరిమితమైన వాటిని అటువంటి విధానంలో అటువంటి ఇవంతా కూడా మనకి మనమే అనుకుంటాము ఆలోచనల్లో, లేదా చోటుండి సంఖ్యలు వేసినట్టుగా ఉంది, ఇక్కడ కూర్చుంటే కాస్త అక్కడికి ఎక్కడన్నా పోయొద్దాం అనిపిస్తూ ఉంటుంది, అనుకుంటుంటాంగా. అలాగే జగన్మాత ఈ బ్రహ్మాండంలో ఎక్కడో కొన్ని చోట్లే సంఖ్యలు వేసినట్టుగా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉంటూనే ఉన్నది. జగన్మాత స్వేచ్ఛని అరికట్టేటువంటి సంఖ్యలు గాని బంధనాలు కానీ ఏమీ లేవు. అందుకే జగన్మాత విశృంఖల అనేటువంటిది. ఇందాక కూడా మనకి ఈ 50 పీఠాల్లో ఉండేదని చెప్పడం ఏంటంటే మన బుద్ధికి తోచడం కోసమే. దీనికి మూలమైనటువంటి పంచాశత్ పీఠాలకే మూలమైనటువంటి పరాస్వరూపంగానే జగన్మాత ఉంది. వైఖరి స్వరూపంగా ఈ 50 మాత్రకా వర్ణాలని మనము ప్రయోగము చేస్తూ భాషను వ్యక్తీకరించడమే కాకుండా, అదేవిధంగా సుషుమ్నా మార్గం వెంట ఉండేటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథులన్నీ కూడాను శృంఖలాలని తెగగొట్టేస్తూ ఉంటుంది. అందుకే జగన్మాత విశృంఖల అని చెప్పుకోవాలి. బాగా మనం ఇరుకున పడిపోయాం అనుకోండి, ఎక్కడో మనకి సంఖ్యలు వేసినట్టుగా బంధించినట్టుగా ఈ నామము అత్యంత విశిష్టంగా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది ఈ నామస్మరణ. దీని తర్వాత నామం వివిక్తస్థ. అన్నిట్లో కూడా అందరిలో కూడాను అన్ని రకాలుగా వర్ధిల్లుతూ ఉంటూ కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్టుగా ఉంటూ ఉండే తత్వాన్ని వివిక్తస్థ తత్వం అని చెప్పారు. తామరాకు మీద నీటిబొట్టు అంటాం, అందరిలో ఉంటూ ఉంటాము, కానీ మనం ఏమిటనేటువంటి సత్యము ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా నా నుంచే ప్రకటితం అవుతున్నది అనేటువంటి అంతర్ముఖంలోకి మనం వెళ్ళినప్పుడు ఉన్నది ఒక్క నేనే అనేటువంటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒంటరితనం. ఆ ఒంటరితనంలో సమస్తము కూడా ప్రకటించబడుతూ ఉన్నది. అది మనం అనుకునేటువంటి లోన్లీనెస్ కాదు. అలా అన్వేషణ చేసుకుంటూ మనలో నేను నేను అనేటువంటి ఆ వెలుగు కోసం వెళుతూ ఉంటే జగన్మాత అక్కడ వివిక్తస్థ స్వరూపంగా నేను ఇక్కడ వెలుగుతున్నాను అన్నట్టుగా ఒంటరిగా కనిపిస్తూ ఉంటుంది. సమస్త విశ్వము కూడా ఏకమైనటువంటి రీతిలో. కాబట్టి అంతటా నిండి ఉండి కూడా ఎక్కడా దొరకనట్టుగా ఒంటరిగా ఉన్నది జగన్మాత. ఎన్ని రకాలుగా ఉన్నా తన ప్రత్యేకతని పోగొట్టుకోకుండా యూనిక్ గా ఒకటే ఒక్క తత్వంగా ఉన్నటువంటిది జగన్మాత. వీరమాత, తిరుగులేనటువంటి వారిని వీరులు అని చెప్తాం. ఎవరు వీళ్ళు? త్రిమూర్తులు, దిక్పాలకులు, ఇవన్నీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి పనులు చేయటంలో ఏమాత్రము తిరుగున్నటువంటి వాళ్ళు, అంటే ఇది ఏమాత్రం తిరుగులేనటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళని కూడా వీరులని చెప్తుంటాం. అటువంటి వీరులకి తల్లి కాబట్టే జగన్మాత వీరమాత. మనం ఇంతకుముందు ఇంకో నామంలో కూడా చెప్పుకున్నాం, శ్రీ విద్యా దీక్షా పరుల్ని కూడా వీరులు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి శ్రీ విద్యా పరులకు కూడా జగన్మాతే తల్లి కాబట్టి, జగజ్జనని కాబట్టి వీరమాత అనేటువంటి నామంగా
చెప్పబడుతున్నది. త్రిమూర్తి దిక్పాలకులకి తల్లి, శ్రీ విద్యలో పరిపక్వ స్థితికి వచ్చినటువంటి వారికి తల్లి అనేటువంటి గొప్పదైనటువంటి నామంగా చెప్పుకోవచ్చు. వియత్ ప్రసూహు. వియత్ అంటే ఆకాశం, ప్రసూహు అంటే ప్రసవించినటువంటిది, అంటే ఆ పుట్టుకకి కారణమైనటువంటి శక్తి. అన్ని ఉన్నట్టుగా కనబడేటువంటి ఈ సృష్టి ఎట్లా ఏర్పడుతుంది? తైత్రీయంలో చెప్పారు. ఆత్మాన ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయోరగ్ని అంటూ వరుసనే ఒక క్రమం చెప్పుకుంటూ వచ్చారు. పరమాత్మతత్వం నుంచి కూడా ఆకాశతత్వము, ఆకాశం నుంచి కూడా వాయుతత్వము, ఆ వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి కూడా ఆపస్సు, ఆపస్సు నుంచి కూడా పృథివీ. జలము, పృథివీ అంటే భూమి. కాబట్టి వియత్ప్రసు అంటే ఆత్మ నుంచి ఏమీ లేనట్టుగా కనబడేటువంటి ఆకాశం పుడితే, ఆ ఆకాశం నుంచే మొట్టమొదటి పంచభూతాలలో మొట్టమొదటి తత్వమైనటువంటి ఆ ఆకాశం నుంచే అన్నీ ఉన్నట్టుగా కనబడేటువంటి ఈ సృష్టి ఏర్పడింది. ఆకాశం ఒక చూడండి శూన్యమే, కిందికి చూడండి అన్ని కనిపిస్తున్నాయి. జగన్మాత పిండాండంలో ఆత్మస్వరూపము, బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపిణి. అటువంటి బ్రహ్మాండ తత్వమైనటువంటి పరమాత్మ స్వరూపతత్వం నుంచే కూడా ఆకాశాన్ని ఇచ్చినటువంటిది, సృష్టించినటువంటిది జగన్మాతే. పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్. పంచభూతాలు ఇవన్నీ. పృథివీ, ఆపహ, వాయు, తేజస్సు అంటే అగ్ని, వాయు, ఆకాశాలు. ఇవి పంచభూతాలు. మనకి నిద్రలోంచి మెలకు వచ్చినట్టుగా జగన్మాత నుంచి ఆకాశం పుట్టుకొచ్చేస్తుంది. ఈ స్థితిలోని అమ్మనే అదితి అంటే దేవతలని సృష్టించినటువంటి తల్లి. అదితి పుత్రులే కదా దేవతలు అని కూడా మనకి పురాణాల్లో సంకేతిస్తూ ఉంటారు. ఆకాశాన్ని ప్రసవించి ఇచ్చినటువంటిది అంటే సృష్టికి కారణమైనటువంటిది. ముకుంద, ముకుందుడి యొక్క రూపము. సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని మనము పరబ్రహ్మ, పరమాత్మ. సృష్టి బయటపడ్డప్పుడు పరాప్రకృతి. ఆ పరాప్రకృతి ముకుంద అనేటువంటి నామం. దేశకాలాత్మకమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి సృష్టి స్వరూపిణి ముకుంద అని చెప్పబడుతుంది. దేశము కాలముని కనిపిస్తూ ఉన్నంత కాలము అమ్మతత్వమే ముకుంద స్వరూపంగా కనిపిస్తూ ఉంది. ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు. ఎప్పుడైతే సృష్టి ఏర్పడిందో అది ముక్తిని కోరుకుంటూ ఉంటుంది. ఆ ముక్తినిచ్చేది వాడు ముకుందుడు. అటువంటి జగజ్జనని జగన్మాత ముకుంద. జగన్మాతే నారాయణీ స్వరూపము కదా, అలాగే ముక్తినిస్తుంది ముకుంద స్వరూపంగా. సృష్టి స్వరూపిణే కాకుండా పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే జగన్మాతని ముకుంద అనేటువంటి పేరుతో కూడా వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. ముక్తి నిలయ. ముక్తి అంటే ఏమిటి? మోక్షానికి నిలయ, నిలయమైనటువంటిది, ఆవాసమైనది. ముక్తులలో మనకి ముఖ్యంగా మనకి 4 రకాల ముక్తులు. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుజ్యముక్తి. ఈ 4 రకాల ముక్తులకు కూడా జగన్మాతే నిలవైనటువంటి. ఈ 4ట్లో ఏ రకమైనటువంటి ముక్తినైనా సరే మనం పొందవచ్చు. ఇవి మనం సౌందర్యలహరిలో కూడా చెప్పుకుంటాము. కోల్పోయి ఒకే లోకంలో ఉంటే సాలోక్యము, దగ్గరగా ఉంటే సామీప్యము, ఒకే స్వరూపంగా భాషించటం మొదలు పెట్టినప్పుడు సారూప్యము, ఏకమైనప్పుడు సాధ్యం, అమ్మతోనే ఏకమైపోయినప్పుడు సాయుధ్యము. ఇట్లా జగన్మాత అన్ని రకాల ముక్తులకి నిలయ, అమ్మే ఆవాసమైనటువంటిది. మూల విగ్రహ రూపిణి. మూల కారణానికి విగ్రహ రూపిణి స్వరూపముగా ఉన్నటువంటి విగ్రహ స్వరూపంగా. ఒక క్షణము ఈ సమస్త విశ్వానికి మూల కారణం ఏమిటి? ఇదం సర్వం పురా సృష్టేరేకమేవ ద్వితీయము.
పరబ్రహ్మ ఏకమైనటువంటి పరబ్రహ్మ తత్వమే. ఆ పరబ్రహ్మకి సగుణత్వం ఏర్పడితే సృష్టి క్రమంలో దేశకాల రూపంలో ఏకత్వంగా కనిపించేటువంటి సగుణ రూపం ఏర్పడితే మూల విగ్రహ రూపిణి జగన్. ఏ రకమైన ఆకారంలో ఉండి ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేయటానికైనా మనకి మొట్టమొదట కావాల్సింది ఏమిటి? ఒక అచ్చు కావాలి. అచ్చు అంటాం కదా, అంటే ఒరిజినల్ మౌల్డ్ అనేటువంటిది ఉండాలి. అది లేకపోతే ఇంక అసలు ఇక్కడ విగ్రహమే ఉండదు. అలా ప్రాథమిక ఇప్పుడు నగ తయారు చేయాలంటే బంగారాన్ని పెట్టి 10 రకాల 100 రకాల నగలు తయారు చేయొచ్చు. కానీ దానికి కావలసినటువంటి మూల ధాతువు బంగారం అక్కడ ఉండాలి. అది ఉంటేనే ఇక్కడ నగలు తయారవుతాయి. అట్లా ఉన్నటువంటి బంగారాన్ని మూల విగ్రహము అని చెప్పుకోవచ్చు. అటువంటి అర్థంగా మనము ఇక్కడ చెప్పుకోవాలి. అటువంటి మూలతత్వం నుంచి కూడా అనేకమైనటువంటి ఆకార పరిణామాలుగా జగన్మాత యొక్క లక్షణాలు దేశ కాల రూప సహితంగా ఏర్పడ్డాయి. కాబట్టి జగన్మాత ఇక్కడ మూల విగ్రహగా చెప్పబడుతుంది. భావజ్ఞ, భావాలని జ్ఞ తెలిసినటువంటిది, తెలుసుకోగలిగినటువంటిది. ఇతరుల మనస్సులో భావాలు తెలుసుకోవటం పెద్ద గొప్ప విషయం కాదు నిజానికి. కానీ ఎందుకు తెలుసుకుంటున్నాము అనేటువంటి దాన్ని బట్టే మనకి దానికి సంబంధించిన ఫలితం అనేటువంటిది వస్తుంది. ఎందుకు మనం తెలుసుకుంటున్నాము? అందుకే కదా మనం అన్ని రకాలుగా మనము అవసరం లేని అవన్నీ వాటిల్లో కూడా పడి ఆ భావాలు తెలుసుకుని మనం ఏదో గొప్పవాళ్ళు అనుకుంటాం. నువ్వు అట్లా అనుకుంటున్నావు కదా, నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కదా. ఎందుకు తెలుసుకుంటున్నాం? బాధపడటానికే. ఒకళ్ళ మనస్సులోనివి గ్రహించేవాడికి, ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళ ఉత్తరాలు చించి చదివేవాడికి భేదం లేదు. ఎందుకు చేస్తున్నాం ఆ పని అనేటువంటి జ్ఞానము కలిగి ఉండాలి అక్కడ. అటువంటి ఇవన్నీ కూడా జగన్మాత అప్పుడే కదా కర్మఫలాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి సమస్త జీవులలో ఉన్నటువంటి భావనలు తెలిసినటువంటిది జగన్మాతే, తెలుసుకునేటువంటిది కూడా జగన్మాతే, దానికి తగ్గ కర్మ ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటిది జగన్మాతే. అంతేకాకుండా భావన చేత కూడా తెలియబడేటువంటిది జగన్మాత అనేటువంటి నామంగా అర్థం చేసుకోవాలి. భవరోగగ్ని, భవరోగగ్ని, రోగగ్ని రోగాలను నాశనం చేస్తుంది. ఎటువంటి రోగాలట ఇవి? ఈ రోగాలకి మూల కారణమైనటువంటి భవ, జనన మరణ చక్రభ్రమణ సంసారం అనేటువంటి దాంట్లో మనం పొందేటువంటి చిత్త వృత్తులు, మానసిక వ్యధలు అనేటువంటి రోగాలని, క్లేశాలని, వ్యాధులని కూడా అగ్ని పోగొట్టేటువంటిది, నాశనం చేసేటువంటిది. భవనాశిని అనే నామం కూడా ఒకటి చెప్పుకున్నాం బిగినింగ్ లో. అటువంటిది ఈ నామం కూడా. భవం అంటే ఏమిటి? పుట్టటము. భవరోగం అంటే పుట్టుకతో మనకి ముడిపడి ఉండేటువంటి జనన మరణ చక్రభ్రమణ సంసార యాత్రా క్లేశము. నువ్వు ఎంత సంతోషంగా ఉండు, కేవలము దేహాన్ని, మనస్సుని, బుద్ధిని పెట్టుకొని కాస్త పిక్నిక్కో, లేకపోతే కాసేపు ఆడుకోనో, లేకపోతే కాసేపు 10 మందితో కలిసి కాస్త 4 గప్పాలు కొట్టుకోనో. ఈ మాట అంటుంటాం కదా, గప్పాలు కొట్టుకుంటుంటామని. దాంతో తాత్కాలికమైన ఆనందం పొందుతాము, మంచిదే, కొట్టుకోవద్దనేం కాదు. మనం ఇట్లా గప్పాలు కొట్టొద్దని కాదు. కానీ దాంతో నీకు ఎప్పుడు మళ్ళీ శాశ్వతంగా ఉండట్లేదే. మళ్ళీ ఎవరికళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. ఇవాళ గప్పాలు కొడితే శభాష్ అన్నవాడు మళ్ళీ రేపు ఇంకొక మాట అంటున్నాడు. ఇవన్నీ కూడా క్లేశాలే మనకి. ఇవన్నీ గప్పాలంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈవెన్ మన సంసారంలో కూడా ఇళ్లలో వాళ్ళతో, ఇరుగు వాళ్ళతో, పొరుగు వాళ్ళతో, సమాజంలో ఇవన్నీ క్లేశాలే మనకి. నా పిల్లవాడు ఇట్లా అన్నాడు, నా పిల్ల ఇట్లా అన్నది, మా అమ్మ ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు, పక్కింటి వాడు ఇట్లా అన్నాడు, పొరుగింటి వాడు ఇట్లా అన్నాడు. ఇటువంటి భవ నిర్బంధ యాత్ర అనేటువంటిది నాశనం చేసి పడేస్తుంది జగన్మాత. దేని వలనైతే మనం ఎప్పుడు కూడాను కష్టాలలో మునిగిపోతూ ఉన్నాము, క్లేశాలలో మునిగిపోతూ ఉన్నాము. జన్మనెత్తినటువంటి మనందరికీ వచ్చే రోగాలు 2 రకాలు. ఒకటి దేహానికి సంబంధించింది అయితే, రెండవది మనస్సుకి సంబంధించింది. మనస్సుకు వచ్చిన దేహం మీద పట్టి పీడిస్తుంది, దేహం మీద ప్రభావం చూపిస్తుంది. దేహానికి వచ్చిన మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ క్లేశం అలా ఉంటుంది. మరి ఈ మనస్సుకి పట్టి సంబంధించి ఏమిటో తెలిసిన
పరిమితమైనటువంటి మన ఇష్టాలే, ది లిమిటేషన్స్ ఆఫ్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, దీనివల్లే మనస్సుకి రోగం పట్టేస్తుంది. కాబట్టి ఈ దేహానికి వచ్చేటువంటి వాటిని మామూలుగా రోగం అంటే మనస్సుకి పట్టుకున్న క్లేశాన్ని భవరోగము అని చెప్పుకుంటాము ఆధ్యాత్మికంగా. దేహంగా వచ్చేయంటే తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి. మనస్సుకి సంబంధించిన భవరోగాలు ఏమిటి? అసూయ, ద్వేషము, అనుమానము, గర్వము, మిడిసిపాటు. ఇవి మందులకి తగ్గుతాయా? తగ్గవుగా. ఇటువంటి భవరోగాలకి కేవలం మందు జగన్మాతే. అటువంటి జనన మరణ చక్ర భ్రమణ క్లేశాలన్నీ పోగొట్టేటువంటి శక్తి జగన్మాతది. దైహికమైనటువంటి మానసిక రోగాలు పోగొట్టేటువంటిది జగన్మాత అని చెప్పుకోవచ్చు. భవచక్ర ప్రవర్తిని. భవ అంటే ఇక్కడ మనం ఇంకొక అర్థం చేసుకోవాలి. భావమయమైనటువంటి, భావం అంటే ఏంటి? పుట్టుకొచ్చేదే భావం. అందుకే భవము అంటే పుట్టుక అనేటువంటి అర్థం భావానికి కూడా ఏర్పడింది. పుట్టేటువంటి ఆలోచనని భావము, భవించబడుతూ ఉన్నది. అలా భవ అంటే ఇక్కడ భావమయమైనటువంటి మహాశక్తి చేత చక్ర ప్రవర్తిని, ఈ సంసార చక్రమంతా కూడా ప్రవర్తింపచేస్తూ ఉన్నది జగన్మాత. ఒక్కసారి భావన చేసి వదిలిపెడితే చక్రం అదంతా అదే తిరిగిపోతూ ఉంటుంది. ఈ భావ చక్రం అంతా మొదలైపోతుంది తిరగటం. ఒక భావన చాలు, అమ్మేం చేయి పట్టుకొని ముట్టుకొని అని తిప్పక్కర్లు అక్కడ దాకా. ఎవరు ఏం కల్పించుకున్నది ఆగదు. పర్ఫెక్ట్ గా తిరుగుతూ ఉంటుంది, చాలా చక్కగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం, తిరిగే చక్రంలో నేను ఇరుక్కున్నాను అనుకున్నవాడు వాళ్ళ ప్రవర్తన మూలంగా అనుకుంటున్నారు తప్ప అమ్మ యొక్క ఈ చక్రం తిప్పటంలో కాదు. ఈ చక్రంలో తిరుగుతూ కూడాను జగన్మాత తత్వాన్ని అర్థం చేసుకొని ఆ చక్ర బంధనాల నుంచి విడిపడేటువంటి తత్వము కూడా అది మళ్ళీ వారి ప్రవర్తనని బట్టి. కాబట్టి బుద్ధి అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు తప్పుగా ఆలోచిస్తే కర్మబంధ సంచేత అది తప్పైపోతుంది. గొప్పగా ఆలోచిస్తే కర్మబంధ సంచేత అది గొప్పగా మారిపోయి కర్మల్ని నశనం చేసేటువంటి స్థితికి తీసుకువెళుతుంది. అదేవిధంగా భవ అంటే శివుడు అనేటువంటి అర్థం కూడా మనకి అందరికీ తెలుసు. కాబట్టి భవచక్రం అంటే ఏమిటి? శివుడికి సంబంధించినటువంటి చక్రము. ఈ భవచక్రం విడిగా వేరే ఉండదు. తెలుసు కదా మనకి, శివుడి యొక్క చక్రాలు, శక్తి చక్రాలు కలిపితే, ఈ నవచక్రాలు కలిపితేనే మనకి ఈ త్రిపురం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. దానికి గుర్తుగా మనకి చెప్పేటువంటి గొప్పదైనటువంటి యంత్రము, లేకపోతే గొప్పదైనటువంటి మనకి ఒక ఆధ్యాత్మిక అమ్మ యొక్క వస్తువు శ్రీచక్రమే. ఆ శ్రీచక్రంలో భూపురం, షోడశదళం, అష్టదళం, బిందువు, ఈ 4 కూడా 4 శివచక్రాల కిందకి వస్తాయి. మిగిలిన 5 శక్తి చక్రాలు. అది మనకి సౌందర్యాల్లో కూడా చెప్తారు, చతుర్భి శ్రీకంఠై అని. ఈ రెండిటి సమన్వయమే త్రిపురాలన్నీ కూడా. ఆత్మతత్వమైనటువంటి శివత్వము, ప్రకృతి తత్వమైనటువంటి అమ్మ యొక్క తత్వము. అలా భవచక్రంతో కూడినటువంటి ఈ శ్రీచక్రమే ప్రవర్తింపచేస్తూ ఉన్నది. కాబట్టి జగన్మాత భవచక్ర ప్రవర్తిని. ఛందస్సారా, ఈ శ్లోకం కూడా చెప్పేసుకోవచ్చు. 158. ఛంద, ఛందస్సుల యొక్క సార రూపమైనట్టు. ఇటువంటి ఇందాక చెప్పుకున్న భవచక్ర ప్రవర్తన వల్ల దేశకాలాల మీద పడేటువంటి ఒక ఏమనొచ్చు, ఈ భవచక్ర అంటే ఈ చక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది కదా, దాని మీద దేశకాలాల మీద కొన్ని ట్రేసెస్ పడుతూ ఉంటాయి, ముద్రలు పడుతూ ఉంటాయి. అటువంటి పడే ముద్రలని ఛందస్సు అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ప్యాటర్న్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలా దేశకాలాల మీద భవచక్ర ప్రవర్తనాల ఛేదనం వలన వచ్చినటువంటి ముద్రలు, ప్యాటర్న్స్ కాబట్టి వీటిల్ని ఛందస్సు అని చెప్పారు. అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఇందులో. మనలో ఉండేటువంటి పరిమిత లక్షణాలని మనం అందరికీ ఆపాదించేస్తూ ఉంటాం.
నేను అనుకున్నదే కరెక్ట్ అనిపిస్తుంది, సిన్సియర్ గా అనిపిస్తుంది. అక్కడ ఏదో గొప్ప మనకి అమాయకత్వంతో అజ్ఞానంతో అనిపిస్తూ ఉంటుంది. అదే మాయ అంటే. మనకుండే పరిమిత లక్షణాలు అందరికీ ఆపాదించేస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి, సత్యానికి, దేశానికి, కాలానికి కొలతలు లేవు. ఇట్లా ఆపాదించినప్పుడు, ఇలా కొలతలు లేవు అని చెప్పినప్పుడు వచ్చేటువంటివే ముద్రలు, ఛందస్సులు. ఇది మనకి వాంగ్మయంలో కూడా ఛందస్సు అనేటువంటిది ఒక ప్రత్యేక శాస్త్రం. చిన్నప్పుడు మనం చదువుకునే ఉంటాం. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ముఖ్యంగా తెలుగు సాహిత్యము, తెలుగు దీక్ష కూడా. ఉత్పలమాల, చంపకమాల, ఆ ఛందస్సు, యతి నిబంధనలు, భరణ భభరవ ఇలా చదువుకునే వాళ్ళం, గుర్తుందా? అలా అన్నమాట. ఎన్నో నియమ నిబంధనలు, లక్షణాలు, ఆ పేర్లతో ఈ ఛందస్సు అనేది చెప్తూ ఉంటారు. ఎన్నో నియమ నిబంధనలు అక్కడ ఏర్పడిపోతూ ఉంటాయి. అలా సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలకి ఎన్నో విధాలైనటువంటి ఛందోరీతులు చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మన లలితా సహస్రనామం వచ్చి అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది. అనుష్ఠుప్ ఛందస్సు అంటే నియమం ఏమిటి? ఒక్కొక్క పంక్తికి 16 అక్షరాలే. మీరు చదవండి లలితా సహస్రనామం, ఏ శ్లోకం అన్నా తీసుకొని చదవండి. ప్రతి పంక్తికి కూడా 16 అక్షరాలే. అది మనకి సన్నిహితంగా చేసి 16 అక్షరాలు మాత్రమే తీసుకొస్తారు. అప్పుడే అది వైఖరిలోకి వచ్చేసరికి ఒక గొప్పదైనటువంటి మంత్ర తరంగాలని క్రియేట్ చేస్తుంది, వ్యాపింప చేస్తూ ఉంటుంది. ఏకాక్షర ఛందస్సు ఓం, అనేకమైనటువంటి ఛందస్సుల యొక్క స్వరూపమే జగన్మాత. అంతేకాదు జగన్మాత శ్రీ విద్యా స్వరూపిణి. ఈ శ్రీ విద్యలో సర్వ ఉపనిషత్ సారము, గాయత్రి సారము, వేదసారాలు, ఇవన్నీ కూడా మంత్రాల ఒక రకంగా చెప్పాలంటే శ్రీ విద్య ఏమిటి? సర్వ ఉపనిషత్తుల సారం, గాయత్రి సారం. ఈ ఉపనిషత్తులు ఏమిటి? వేదసారాలే. ఈ వేదాలేమిటి? మంత్రాల యొక్క సంకలనాలే. అయితే ఈ మంత్రాలన్నీ ఎలా వచ్చాయి? ఛందోబద్ధాలుగా వచ్చాయి. అందుకని జగన్మాత ఛందస్సు. అనేక రకాలైనటువంటి గొప్పదైనటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రసార, శాస్త్రాల యొక్క కూడా సారరూప స్వరూపమైనటువంటిది. ప్రకృతి ధర్మాలని శాసించినట్లుగా చెప్పేటువంటివే శాస్త్రము. జగన్మాత యొక్క ఆజ్ఞానువర్తులై ప్రకృతి ధర్మాలు ఉండి తీరుతాయి. ఒక కరోనా వచ్చినా, ఒక ఇదొచ్చినా, అయ్యో ఇదేమిటి దేవుడికి కరుణ లేదా? దేవుడి కరుణ లేదా అని దేవుడి చేత మనం నిర్మించబడిన మనమా చెప్పుకునేది? ఆయనకి తెలీదు. చిన్నపిల్లవాడు వెళ్ళి గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా శాస్త్రాలన్నీ కూడా జగన్మాత యొక్క ఆజ్ఞల కిందికే వస్తాయి. మనకి సంబంధించినటువంటి ప్రవృత్తికి, నివృత్తికి, నిత్యకృత్య వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇటువంటి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇవన్నీ వేద సమ్మతంగానే ఉంటాయి. ఎంతో హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఈ శాస్త్ర జ్ఞానం ఉంటుంది. అలా ఉన్న విషయాలే మనకి శాస్త్రాలు అవుతాయి. కానీ మాటి మాటికి మారిపోయి మన అభిప్రాయాలని బట్టి మార్చుకునేటువంటి శాస్త్రాలు కావు. ఈ శాస్త్రాల సారమంతా ఏమిటి? జ్ఞానమే, ట్రాన్సెండ్. కాబట్టి శాస్త్రసార, సర్వశాస్త్ర సార స్వరూపము జగన్మాత అని చెప్పుకోవచ్చు. మంత్రసార, మంత్రముల యొక్క సార రూపమైనటువంటిది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చేయగా 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 రక్షించేటువంటి శక్తి మంత్రము. మంత్రము అంటే గోపనంగా ఉంచటము అనేటువంటి అర్థం ఉన్నది. అంటే రహస్యముగా ఉంచటము. సృష్టి సమస్తం కూడా గోపనంగా ఉంది. ఏ సైన్స్ కూడా దీన్ని ఛేదించలేదు. దానికి ఇంకా మూల కారణం ప్రశ్న అడిగితే ఒక స్థితి వరకు వెళ్ళి సైన్స్ ఆగిపోతుంది. చెట్లు చిగిర్చి ఆకులు వేయటం, మొగ్గలు పువ్వులుగా పోయటం, పువ్వు పిందెగా, పిందె కాయగా, కాయ పండుగ, ఇలాంటివన్నీ కూడా సృష్టిలో జరిగే ప్రక్రియలన్నీ కంటికి కనపడకుండా అతి నెమ్మదిగా గోపనంగా జరుగుతూ ఉంటాయి.
భగవత్ స్వరూపాన్ని మళ్ళీ నాకు ఆ శ్లోకం ఒక పద్యం ఆయన కరుణశ్రీ రాశారు. ఇది ఎవరు కూడా నిర్మించలేరు, ఇది ఎవరు కృత్రిమంగా తయారు చేయలేరు. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలలో మర్చిపోయాను. లతలకు మారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి. పూల కంచాలనేటువంటి వాటిల్లో మకరందం అనేటువంటి దాన్ని నింపట్ట భగవంతుడు రాత్రి కూర్చొని. ఎందుకు? రోలంబాలు బ్రతకటం కోసం, రేపటి భోజనం మకరందాన్ని నింపటం కోసం. పుట్టబోయేటువంటి బుల్లి బుజ్జాయి కోసం పొదుగు గిన్నెకి పాలు పోసేట సమస్త పశువులలో కూడా. ఎవరన్నా తయారు చేయగలిగారు వాటిని? రాత్రిపూట కూర్చొని అనేక రకాలైనటువంటి వన్నెలద్దాడు భగవంతుడు. అంత గొప్పదైనటువంటి గోపనత్వంతో ఉన్నటువంటి సృష్టి ఇది. మనం ఎంత శాస్త్ర దాని లాజిక్లు, తర్కాలు, వ్యాకరణాలు, ఎన్ని ఛందస్సులు పెట్టుకొని చదివినా అది అర్థం కాదు, అనుభవం పొందవలసిందే. కాబట్టి మాట గొప్పదైనటువంటి జగన్మాత తత్వంతో కూడుకున్నటువంటి మాట ఆజ్ఞ అయిపోతుంది, మంత్రం అయిపోతుంది. సమస్తమైనటువంటి ప్రజలు వింటూ ఉంటారు, ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారు అనేటువంటిది ఈ నామానికి. సర్వమంత్రముల సార రూపము జగన్మాత. మంత్రం అంటే మనకి మామూలుగా మంత్రశాస్త్ర మంత్ర మహోదధిలో చెప్పినటువంటి మంత్రాలే కాదు. చివరికి ఆ మంత్రాలని అనుభవ సిద్ధి పొందిన తర్వాత నీవు మాట్లాడే ప్రతి మాట కూడాను మంత్రమే అయిపోతుంది. తలోదరి, ఇంకా టైం. తలోదరి, తల అంటే మనకి తల అంటే శిరస్సుని కాదు, తలము అంటే ఇక్కడ సుకుమారమైనటువంటి ఉదరము కలిగినటువంటి. ఏమిటి సుకుమారమైన ఉదరము? తలము అంటే మనం లోకం అని కూడా చెప్పుకోవచ్చు. అతల వితల సుతల తల తల రసాతల అంటే అటువంటి లోకాలు. అలా 14 లోకాలు. భూహు భువః సువః మహః జనః తపః సత్యం. 7 లోకాలు ఊర్ధ్వలోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. ఈ 7 లోకాలు అధ్వలోకాలు. ఈ ఊర్ధ్వధోలోకాలన్నిటినీ కూడాను, ఈ మొత్తం 14 లోకాలు కూడాను జగన్మాత తన ఉదరములో కలిగి ఉన్నది. కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది అమ్మ. మనమే అల్లకల్లోల పడిపోతున్నాం. కాబట్టి జగన్మాత తలోదరి అని చెప్పబడింది. 14 భువనాల్ని ఉదరం నుంచి కలిగి ఉన్నటువంటిది. ఆకాశం లాంటి సుకుమారమైనటువంటి ఉదరము కలిగినటువంటిది జగన్మాత అనేటువంటి చెప్పుకోవచ్చు. ఉదార కీర్తి ఉద్ధామ వైభవ మనం చెప్పుకోవాల్సింది. ఉద్దామ వైభవ ఇది సంధిహితమైనప్పుడు ఉదార కీర్తి రుద్దామ వైభవ అవుతుంది. ఇక నామం వచ్చేసరికి ఉదార కీర్తి. ఉత్ అంటే పైకి, ఆర అంటే ప్రకాశించేటువంటి, కీర్తి కలిగినటువంటి, పైకి ప్రకాశించేటువంటి కీర్తి కలిగినటువంటిది. కృతి అనేటువంటి పదం మన సంగీతంలో వాడుతాం కదా. కృతి అనేటువంటి పదం త్యాగరాజ కృతి, ముత్తుస్వామి దీక్షితార్ కృతి. ఇలా ఆ కృతి అనేటువంటి పదం నుంచి కీర్తి అనేటువంటి పదం వచ్చింది. దానికి వ్యుత్పత్తి పదం కృతే. కీర్తి అనేది చేసినటువంటిది కృత్యాల వల్ల వస్తుంది. అంటే మనం చేసేటువంటి పనుల వల్ల కీర్తి అనేటువంటిది వస్తుంది. అందుకని మూలం కీర్తి అవుతుంది. అక్కడ తీసుకునేటువంటి భత్యాల వల్ల కాదు. చాలా మంది మనం ఎంతో ఏదో ఎదురు కావాలనుకుంటాం. మనం చేసేది తక్కువ. ఏం చేయకుండానే, ఎవరికీ తెలియకుండానే మనకి ఏదో కావాలని కోరుకుంటాం, కానీ ఏం చేయాలని కోరుకోం. చెయ్యటం అనేది త్యాగం అవుతుంది. కేవలము తీసుకోవటం అనేది స్వార్థం అవుతుంది. అలా ఎవరైతే చేస్తారో కృత్యాలు అనేటువంటివి, తీసుకునే దాంతో వచ్చేదాంతో సంబంధం లేకుండా, అది ఎంత తక్కువైనా, అసలు రాకపోయినా స్వార్థరహితంగా, అటువంటి వారు కీర్తివంతులు అవుతారు. కాబట్టి
అటువంటి ఉదార కీర్తి అనేటువంటిది జగన్మాత కోణ రేఖల్లాగా పైకి ప్రకాశిస్తూ ఉంటుంది. ఊర్ధ్వముఖమైనటువంటి కీర్తి కలిగినటువంటిది, సూర్యుడి కిరణాల్లాగా వ్యాపించినటువంటి కీర్తి కలిగినటువంటిది, కుండలిని శక్తి ఊర్ధ్వ మార్గంగా ఉద్బుద్ధం చేసుకుంటూ ఉపాసించేటువంటి వాళ్ళకి దర్శనమిచ్చేటువంటి రూప వైభవము కలిగినటువంటిది, అంతటా నిండినటువంటి కీర్తి కలిగినటువంటిది. అనేక నామార్థాలు మనము జగన్మాత తత్వంగా ఇక్కడ మనము చెప్పుకోవలసి ఉంటుంది. ఉద్దామ వైభవ ఇదొక నామం. ఉదార కీర్తి ఉద్దామ వైభవ. ఉద్దామ అంటే మహాప్రతిభావంతమైనటువంటి, మామూలు కాదు, మామూలు వైభవం కాదు, ఉద్దామ వైభవ, చాలా ప్రతిభావంతమైనటువంటి వైభవం కలిగింది. జగన్మాత ఉదార కీర్తి కలిగింది కాబట్టి ఉద్దామ వైభవ కూడా అయిపోతుంది. విషయం మనకి తేలిగ్గానే అర్థమైనట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఉదార కీర్తి కలిగి ఉన్నది కాబట్టి ఉద్దామ వైభవ అయిపోయింది. విశేషమైన ప్రతిభ కలిగి ఉన్నది కాబట్టే, విశేషమైన కృత్యం చేస్తూ ఉన్నది కాబట్టే విశేషమైనటువంటి వైభవం కూడా కలిగిందనేది అని మనం లాజికల్ గా అర్థం చేసుకున్నాం. ఇందుట్లో మనకి కుండలిని యోగపరమైనటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం అంటే పైకి, దామము అంటే తాడు, అటువంటి అర్థాన్ని తీసుకుంటే ఉద్దామ అంటే పైకి పేనబడినటువంటి, అంటే పైకి దాన్ని అల్లినటువంటి తాడు అనేటువంటి వైభవం. అందుట్లో మనందరిలో కూడా ఉన్నటువంటిది ఒక విశిష్టమైనటువంటి తాడు, అది సూత్రము అని చెప్తూ ఉంటాము. ఈ సూత్రం ఏమిటో తెలుసా? నేను అనేటువంటి ప్రజ్ఞ, అందరిలో ఉండేటువంటి ఈ నేను అనేటువంటి సూత్రమే బ్రహ్మసూత్రము. ఈ నేను సూత్రము, ఈ అహం సూత్రం అనేటువంటిది ఘనీభవిస్తే శక్తి అయిపోతుంది. ఆ శక్తి ఇంకా ఘనీభవిస్తే, సాలిడిఫై అవుతుంటే పదార్థం అవుతున్నది. ఈ మూడు స్థితుల్లో ఉన్నటువంటి సూత్రాన్ని మనము సువర్లోకము, భువర్లోకము, భూలోకంతో పోల్చుకుంటాం. దీన్ని మనము కొంచెం సైంటిఫిక్ గా చెప్పుకోవాలి అంటే, ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ సువర్లోకము, ప్లేన్ ఆఫ్ ఫోర్స్ భువర్లోకము, ప్లేన్ ఆఫ్ మ్యాటర్ భూలోకము. మనమంతా కూడా ఊర్ధ్వజీవులము, వర్టికల్ బీయింగ్స్ అంటాం కదా. అందుకే మనలో వెన్నెముక నిట్ట నిలువుగా పైకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ వెన్నెముకలో 3 పేటల తాడుతో పేనబడినట్టుగా ఒక తాడు ఉన్నది, ఒక సూత్రం ఉన్నది. ఈ 3 పేటలు ఏంటో తెలుసా? జడ వేసుకున్నప్పుడు 3 పేటలు వేస్తుంటాయి. మా అక్కయ్యకి వేస్తుండేవాడు చిన్నప్పుడు నేను జడ, 3 పేటల జడ. మన జీవిలో ఉండేటువంటి జడ ఏమిటంటే ఇడా, పింగళ, సుషుమ్నా నాడు. ఇవి మనం ఏం చెప్పుకుంటాం? చంద్ర సూర్య అగ్ని తత్వాలు, అంటే చంద్ర సూర్య అనలాత్మకాలు. ఈ 3 కూడా వెన్నెముక వెంబడి 3 చోట్ల గ్రంథుల రూపంగా ముడిపడి ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, సృష్టి స్థితి సంహారాలయ్యారు. ఈ మూడింటిని కూడా యోగ సాధన యొక్క నైపుణ్యంతో, జగన్మాత యొక్క కరుణతోనే విడదీయాలి. అటువంటి శిష్యుడు సాధనలో ఆ యోగ శక్తిని మాత్రమే ప్రయోగం చేస్తూ భూమధ్యంలో తన ఇష్ట దైవాన్ని గాని, గురువుని గాని, దివ్య శక్తిని గాని దర్శిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రజ్ఞ వికసించబడుతూ ఉంటుంది. కుండలిని శక్తి మూలాధారం నుంచి కూడా ఆజ్ఞా చక్రం వైపుకి ఊర్ధ్వ మార్గంలో ప్రసరిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో సాధకుడిలో రావలసినటువంటి ఆధ్యాత్మిక అనుకూలమైనటువంటి మార్పులన్నీ వస్తాయి, ప్రతికూలమైనటువంటివన్నీ కూడా చచ్చిపోతాయి. అలా క్రమశః సత్కర్మ అనేటువంటి సాధన ప్రారంభమైపోతూ ఉంటుంది. వెన్నెముకలో ఉన్నటువంటి ఈ ముప్పేటల నాడులు 3 చోట్ల ఉండే 3 ముడులు కూడా విడిపోయి ఆధార స్వాధిష్టాన చక్రాలు బ్రహ్మగ్రంథి, మణిపూరక అనాహత చక్రాలు విష్ణు గ్రంథి, విశుద్ధ్యాజ్ఞా చక్రాలు రుద్రగ్రంథి, ఇవన్నీ విడిపోతాయి. అప్పుడు ఒక సూత్రం అనేటువంటిది నిఠారుగా నిలబడిపోతూ ఉంటుంది. ఆ స్థితిలో ఈ సాధకుడు అనేటువంటి వాడు పొందే అనుభూతి ఏదైతే ఉంటుందో అదే ఉద్దామ వైభవ అనేటువంటి నామానికి నిజమైనటువంటి అర్థము. అది జగన్మాత యొక్క శక్తి,
జగన్మాత యొక్క కరుణ, జగన్మాత యొక్క దర్శనము. మహాప్రతిభావంతమైనటువంటి వైభవము కలిగినటువంటిది జగన్మాత. అయ్యో, వర్ణరూపిణి, వర్ణాల యొక్క రూపిణి, రూపంగా ఉన్నది. వర్ణ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. రంగులు, అక్షరాలు, ఇలా తీసుకుంటే, రంగు తీసుకుంటే అన్ని రంగుల రూపంలో వ్యక్తమయ్యేది అమ్మవారే. అక్షరాన్ని అర్థంలో మనం చెప్పుకున్నాం, పంచాశత్ పీఠ రూపిణి, అన్ని అక్షరాలు అమ్మ స్వరూపమే. అలాగే మన మనుష్య జీవజాతికి సంబంధించినటువంటి ఒక విభాగంలో, వర్ణం అనేటువంటి విభాగంలో గుణ విభాగం చేతకు ఏర్పడిన వర్ణాలలో కూడా తీసుకుంటే అన్ని వర్ణాల్లో కూడా ఉన్నది అమ్మ జగన్మాతే. గౌరీ, కాళీ, లక్ష్మి, సరస్వతి విడివిడిగా చూస్తే వేర్వేరు రూపాల్లో కాకుండా వేర్వేరు దేహఛాయల్లో కూడా ఉన్నారు. ఇలా వివిధ రూపాల్లో వేర్వేరు వర్ణాలతో వేర్వేరు పేర్లతో పిలువబడేటువంటి సమస్త స్వరూపాల్లో ఉండేది జగన్మాతే. కాబట్టి జగన్మాత వర్ణ రూపిణి అనేటువంటి నామంగా మనకి చెప్పబడుతూ ఉన్నది. దీంతో మనము ఎన్ని శ్లోకాలైనా 158, మనము 155 నుంచి 154 శ్లోకాలు ఒక 2 నిమిషాలలో సాధన చేసేసుకుందాము. దయచేసి మనం మ్యూట్ చేసుకోండి. ఒక్కసారి నాకు ఒక్క 1/2 నిమిషం సమయం ఇవ్వండి. బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూపా బుధార్చిత, ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి, ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠ రూపిణి, విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః, ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి, భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని, ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ, ఉదార కీర్తి రుద్దామ వైభవా వర్ణ రూపిణి, మనం 158 ఇప్పుడు చివరిలో చదువుకున్న పంక్తి ఏదైతే ఉందో, మనం చదివేటప్పుడు భావం మనలో ఎలా ఉండాలంటే ఉదార కీర్తి రుద్దామ అని కొంతమంది పొరపాటు చదువుతారు. అది కాకుండా ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి అని విడదీసి చదువు, అది మనలో కలిసిపోయి ఉండాలి. అంటే ఉదార కీర్తి ఉద్దామ వైభవ, ఉద్దామ వైభవ అనేటువంటిది ఒక నామం. ఉదార కీర్తి రుద్దామ వైభవ, వైభవ అంటే అక్కడ అర్థం ఉన్నది, కానీ
ఉద్దామ వైభవ అన్నది ఇక్కడ నామం జగన్మాత. కాబట్టి ఉదార కీర్తి రుద్దామ వైభవ, ఉద్దామ వైభవ అనేది కలిసిపోవాలి అక్కడ. వర్ణ రూపిణి. మనం ఈ 4 శ్లోకాలు ఒక్కసారి దయచేసి నోట్ చేసుకుంటే చెప్పేసుకుంటాను రమ్మా. 155 నుంచి కూడా. ఓకే, మొదలు పెట్టుకుందాం. బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూపా బుధార్చిత, ప్రస్తవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి, ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి, విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః, ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి, భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని, ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ, ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి. దీంతో మనకి 158 శ్లోకాలు ఈ రోజుతోటి అయిపోయినాయి. ఇంకా 30 శ్లోకాల్లో ముఖ్య భాగం అనేటువంటిది మనకి అయిపోతుంది కదూ. అయిపోతాను చూస్తూనే ముగించుకుందాము. రేపు ఉదయం మళ్ళీ సౌందర్య లహరిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌందర్య లహరిలో మళ్ళీ తిరిగి కలుసుకుందాము. ఏదో చెప్దాం అనుకున్నాను. గొప్పదైనటువంటి కార్తీక మాసం అంతా అద్భుతంగా జరుగుతుంది. రేపు మొట్టమొదటి సోమవారం చక్కగా అందరూ కూడా శివ స్వరూపమైనటువంటి శివస్వరూపమైనటువంటి శివాని స్వరూపమైన శివుణ్ణి ఏదో కూడా మనము ఎప్పుడు కూడాను ద్వైత భావన లేకుండా అద్వైత భావన చేత మనము ఎంతో గొప్పదైనటువంటి అనువాకాలు చెప్పారు కదా మనకి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వదాయ చ నమో హంతే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అసలు న్యాసం ఉంది, అది చెప్పుకున్నాం ఒకసారి, ఇప్పుడు కాదు, తర్వాత ఏదో సందర్భంలో మహన్యాసం చేస్తూ ఉంటాం కదా. సమస్తమైనటువంటి రుద్రాధ్యాయానికి అధిపతి ఎవరు? నేను కాదు, నువ్వు కాదు, ఈ పుట్టిపోయే నేను, నువ్వు కాదు, రుద్రుడే అధిపతి. అటువంటి రుద్రత్వాన్ని ఈ త్రిపురాలలో కూడాను ఆవాహన చేసుకునేదే మహాన్యాసం. న్యాసము అంటే ఉండేటువంటిది, ప్రతిష్ఠించబడినటువంటిది, నిలపబడినటువంటిది అనేటువంటి. సరే, మళ్ళీ ఇట్లా మొదలు పెడితే మళ్ళీ ఇంకో గంట పడుతుంది అవకాశం. దీంతో ముగించుకుందాము ఈ పూటకి. శుభం. ఎప్పుడు కూడా చిరునవ్వు అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇవ్వని వరం కోసం మనం బాధపడుతూ ఉండటం కంటే ఇచ్చిన వరాన్ని ముందు సద్వినియోగం చేసుకుంటే మిగతా వరాలు అవే వచ్చేస్తాయి. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసు కదా. అట్లాగేగా మన బిడ్డలు పెట్టింది, వాడు ఏదో అడుగుతాడు, కాదు నువ్వు అన్నం తినండి, నేను చాక్లెట్ ఇవ్వను అంటావు. నువ్వైనా బలవంతంగా ముద్దలు చేసి వాడి నోట్లో ఇట్లా ఇట్లా తిప్పి కుక్కి ఇట్లా నోరు మూసేస్తాం. మరి వాడికి ఇష్టమా? అది లేదు. మా అమ్మ నేను అడిగింది పెట్టట్లేదు, ఏదో పెట్టేస్తుంది, నాకు ఇష్టం లేని పెడుతుంది అనుకుంటే వాడు ఈ రోజున ఇంత పోషకాన్ని కలిగి ఉంటాడా? ఇంత పుష్టిని కలిగి ఉంటాడా? బలవంతంగా నేను గోరుముద్దలు చేసి కుక్కితేనేగా తిన్నది వాడు, మొహం పక్కకి తిప్పిన సహించక. కాబట్టి జగన్మాత మనకన్నీ ఎప్పుడు ఇవ్వవలసింది, ఎలా ఇవ్వాల్సిందో ఇస్తూనే ఉన్నది. అది గమనించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ చిరునవ్వు అనేటువంటి వరం పాటించబడిపోతూ ఉంటుంది. ఉంటాను మరి. శుభం. స్వస్తి.